తెలంగాణ స్టేట్లో హైడ్రా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ తెలిసింది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్ట్ చేసుకోకూడని ప్లేసెస్, ప్రొహిబిటెడ్ ప్లేసెస్ లో కడితే కనుక అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ రూల్స్ కి వైలేటివ్ గా కన్స్ట్రక్ట్ చేస్తే కనుక అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. అయితే సుప్రీం కోర్టు రీసెంట్ జడ్జ్మెంట్ లో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పాస్ చేసింది. ఆ గైడ్ లైన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద అనాథరైజ్డ్ అండ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. సపోజ్ ఒక కన్స్ట్రక్షన్ ఎవరైనా బిల్డర్ కానీ ఓనర్ కానీ ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఫస్ట్ స్టెప్ దే షుడ్ టేక్ బిల్డింగ్ అప్రూవల్. ఎప్పుడైతే అథారిటీస్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేస్తారో ఆ బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసిన దాన్ని వాళ్ళు బిల్డింగ్ కి స్టిక్ చేయాలి. ఎక్కడైతే అందరికీ కనిపిస్తుందో ఆ ప్లేస్ లో స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత అథారిటీస్ ఏదో ఒక టైంకి దే విల్ కమ్ అండ్ దే విల్ ఇన్స్పెక్ట్ ద బిల్డింగ్. అది ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత సపోజ్ బిల్డింగ్ లో ఏమన్నా ప్లాన్ కి ఏమన్నా కన్స్ట్రక్షన్ లో వైలేషన్స్ ఉంటే ఆ వైలేషన్స్ మైనర్ అయితే గనక అవి చేంజెస్ చేసి దానికి తగిన పెనాలిటీ పే చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. లేకపోతే మేజర్ అయితే గనక దే హ్యావ్ టు గో ఫర్ డిమాలిషన్. నౌ ద సెకండ్ థింగ్, ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో అప్పుడే కంప్లీషన్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ టు ద ఓనర్ ఆర్ ద బిల్డర్. నెక్స్ట్, కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్ వెరీ మచ్ మ్యాండేటరీ బికాస్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ సప్లై కానీ వాటర్ సప్లై కానీ దానికి ఇంకా బోర్ ఫెసిలిటీ ఇట్లాంటి ఫెసిలిటీస్ కావాలి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ రావాలి అంటే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్ మ్యాండేటరీ. అండ్ కంప్లీషన్ సర్టిఫికేట్ జెన్యూన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. జెన్యూన్ కాకుండా ఏదన్నా రాంగ్ మీన్స్ లో కనుక కంప్లీషన్ సర్టిఫికేట్ ఏదైనా తెచ్చుకున్నా సరే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని. కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే దెన్ ఓన్లీ దట్ విల్ బికమ్ యాజ్ అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. లేకపోతే మాత్రం ఇట్ కెన్ నాట్ బి కాల్డ్ యాజ్ అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. బ్యాంక్ లోన్స్ కానీ బ్యాంక్ లీజ్ కానీ దేనికైనా ఇవ్వాలి అన్నా దానికి కూడా కంప్లీషన్ సర్టిఫికేటే ఇంపార్టెంట్. అండ్ ట్రేడ్ చేయడానికి కానీ లోన్స్ కి కానీ ఎందుకనంటే కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది జెన్యూన్ అయితేనే అది కూడా బ్యాంక్ అథారిటీస్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకుని అప్పుడే లోన్స్ హ్యాస్ టు బి రిలీజ్డ్ ఆర్ ఎల్స్ లోన్ కూడా రిలీజ్ చేయకూడదు అన్న గైడ్ లైన్స్ వచ్చింది. ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా ఏ వయలేషన్ ఉన్నా సరే ఇట్ విల్ బి టేకెన్ యాజ్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. నౌ ద నెక్స్ట్ ఇస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే అసలు కన్స్ట్రక్ట్ చేసుకోకూడని ప్లేస్ లో కన్స్ట్రక్ట్ అయితే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. నౌ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండి ఎన్ని ఇయర్స్ నుంచి ఒక 100 years నుంచి ఉన్నా సరే అదే ఇంట్లో ఇట్ బికమ్స్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బికాస్ ఇట్ ఈస్ అ ప్రొహిబిటెడ్ ఏరియా. సో దాన్ని ఎట్లాంటి పరిస్థితులు ఆథరైజ్ చేయరు, ఎలాంటి పరిస్థితులు రెగ్యులరైజ్ చేయరు ఆ కన్స్ట్రక్షన్స్. సో అట్లాంటి ప్లేసెస్ లో ఒకవేళ గనక ఎవరైనా పర్మిషన్ ఇచ్చి ఉంటే కనుక అది గవర్నమెంట్ అఫీషియల్స్ పర్మిషన్స్ ఇస్తే గనక అలా వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి.